అందరికీ నమస్కారం అమ్మా. ఈ వేసవి కాలంలో కూడా బిడ్డల కోసం, సంతానం కోసం ఎండలో పడి కొన్ని వందల కిలోమీటర్లు బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి ఇక్కడ వరకు వచ్చారు ఒక బిడ్డని పొందాలనే ఆశయంతో. మీరు వచ్చారంటాం కన్నా భగవంతుడు మిమ్మల్ని లాక్కొచ్చాడంటే కరెక్ట్. యూట్యూబ్లో వీడియో చూసినా లేదా ఫ్రెండ్స్ చెప్పినా, స్నేహితులు చెప్పినా మనకి నమ్మబుద్ధి కాదు. మనం నమ్మాలని అనుకుంటున్నా కూడా కొన్ని రకాల దెయ్యాలు వచ్చి మనల్ని రానివ్వకోకుండా ఆపుతాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని ఆపుతూ ఉంటాయి. మరి కానీ భగవంతుడు మీరు పడే కష్టాలను చూడలేక, బిడ్డ కోసం మీరు పడే తపన్ని చూడలేక, ఇదిగో IVF లేని దారి, ఆపరేషన్ లేని మార్గం, డాక్టర్ వైఎస్ బాబు అని నా దగ్గరికి మిమ్మల్ని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. సరే, ఇంత దూరం వచ్చిన మీకు ఒక ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చోబెట్టాం. ఇదేంటండి, భోజనాలు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పెట్టరు, ఇక్కడ భోజనాలు పెట్టడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. భగవంతుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలా ప్రసాదం ఇస్తారో అలాగే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో కూడా మీకు అన్న ప్రసాదం అనేది అందుతుంది. ఇది ఎందుకండి, అలా తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఒకటి మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఊరు కాని ఊరిలో మీరు బయటికి వెళ్ళి, రోడ్ల మీదకి వెళ్ళి, ఎండల్లో తిరిగి, ఆ హోటల్లో ఎత్తుక్కుంటా వెళ్ళి, అక్కడ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకునే దానికన్నా మేమే తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు చక్కగా ఒక బిల్డింగ్లో చక్కగా ఏసీ కూర్చోబెట్టి భోజనం పెట్టామనుకోండి, వసతిగా ఉంటుంది. మీరు మీ పని ఏంటో మీరు చూసుకుని చక్కగా వెళ్ళిపోగలుగుతారు. రెండోది ఏంటంటే ప్రసాదం. ఇది భగవంతుడి ప్రసాదం మనకి అందటం అనేది అదృష్టం. మీరు ఇంటి దగ్గర పులిహార తిన్నారనుకో, ఒట్టి పులిహార అవుద్ది. అదే గుడిలోకి వెళ్ళి పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అవుతుంది. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగారనుకోండి, ఒట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకున్నారనుకోండి, బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అవుతుంది. అలాగే ముస్లిమ్స్ కూడా తినేటప్పుడు హలాల్ చేస్తారు, అంటే భగవంతుడికి దాన్ని అర్పించినట్టుగా భావించి అది భగవత్ ప్రసాదంగా తీసుకోవడం అనేది మన ఆచారాల్లో ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆహారం అనేది మూలాధారం. మనం సంతానం కోరుకుంటున్నప్పుడు వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం. అది విటమిన్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా మారి నీ బిడ్డ కిందగా మారి నీ బిడ్డగా ఎదిగి నీ చేతుల్లోకి వస్తుంది. సో అలాంటి ఆహారాన్ని కూడా మనము భగవంతుడి ప్రసాదంగా తీసుకుంటే మనం అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది అనేది మా ఉద్దేశం. అందుకే మీకు ఈరోజు ఈ అన్నప్రసాదం మా చేతుల మీదుగా అందేటట్టు చూస్తున్నాం. ఎందుకనంటే వీటిని మీరు తినేటప్పుడు జాగ్రత్తగా ఆ భగవంతుడి ప్రసాదంగా తింటారని ఇవన్నీ చెప్తున్నా. మిగతా విషయాలు ఆహారం గురించి ఎలా వండుకోవాలి, ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తినకూడదు, ఇలాంటివన్నీ కూడా మీకు నేను కౌన్సిలింగ్లో చెప్తాను. మనం ప్రెగ్నెన్సీ పొందాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి ఒక్క మాట చెప్తాను. మీరు ఆహారాన్ని, ఇప్పుడు మేము ఇచ్చే ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, లేదా యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం కింద, లేదా అల్లాని నమ్మితే అల్లా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కింద భావించి స్వీకరించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఇవన్నీ తర్వాత నేను చెప్తాను. తర్వాత రెండో పాయింట్ ఏంటంటేనమ్మా, ఇక్కడ మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాము. చాలామందికి ఇదేంటి పెళ్లి భోజనాల్లాగా వీడియో షూటింగ్లు చేస్తున్నారు అనుకుంటా, ఏదో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే భావం. సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా మేము ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు గత 8 నెలల నుంచి నిత్య అన్న ప్రసాదం కింద కొత్తగా వచ్చిన పేషెంట్లందరికీ మేము భోజనం పెట్టుకోగలుగుతున్నాం. సంవత్సరానికి 500 ఫీజు. ఎంతో కొంత 10 రోజులకి 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 15 రోజులకి 500, నెలకు 500 తీసుకునే వాళ్ళకన్నా మాకన్నా బెటర్గానే తీసుకుంటున్నారు ఫీజులు. మరి మాకన్నా మించి వాళ్ళు కూడా పెట్టచ్చు. మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ భోజనం ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఏ డాక్టర్ అయినా తను తలుచుకుంటే ఇంతమందికి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఏ డాక్టరు లేడు. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మంచి మనసున్న పెట్టాలనే ఆలోచన కూడా రావాలి.
అది నాకు కరణేష్ మంత్రిలాగా నా భార్య నాకు ఆలోచన ఇచ్చింది. మిమ్మల్ని నమ్ముకుని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తున్నారండి, తిని తినక మీకోసం వెయిట్ చేస్తూ, కొంతమంది భోజనానికి వెళ్ళమన్నా వెళ్ళటం లేదు, అలాగే కూర్చుండిపోతున్నారు ఆకలితోనే. బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా భోజనం దొరక్క జేబు నిండారా డబ్బులున్నా ఒక్కోసారి భోజనం దొరకట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనమే తీసుకొచ్చి పెడదామండి అని ఆవిడ చెప్పడంతో మేము ఇచ్చేసాం. భగవంతుడే 1000 మైళ్ళ ప్రయాణాన్ని ఒక మొదటి అడుగుతో ఎవరో ఒకరితో స్టార్ట్ చేయిస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఆవిడ నోటి ద్వారా, ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించే విధానం ద్వారా భగవంతుడు నాతో మొదలుపెట్టాడు. ఇలా ప్రతి డాక్టరు అలాగే వాళ్ళ దగ్గరికి వచ్చిన భోజనం పెట్టుకుంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఎంత గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టినట్టు అవుద్దో అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అంటారు. మరి అలాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది మొదలవ్వాలి. అందుకే ప్రతి డాక్టరు ఈ వీడియోనో ఫోటోనో చూసి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా వాళ్ళు భోజనం పెట్టుకోవాలి, వాళ్ళ మంచి మనసుతో చక్కగా ఈ ఆలోచన భగవంతుడు వాళ్ళకి కలిగించాలి. ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా మీకు ఎలాగైతే ఒక వీడియో ద్వారా ఫోటో ద్వారానో స్నేహితుల ద్వారానో భగవంతుడు చూపించి నన్ను తెలుసుకునేటట్టు చేసి నా దగ్గరికి ఎలాగ రప్పించాడో అలాగే వాళ్ళకు కూడా ఈ ఆలోచన కలిగిస్తాడు. చక్కగా వారితో వాళ్ళకి భోజనం పెట్టిస్తాడు. ప్రతి పేషెంట్కి కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో నడవాలి అనే ఆశయంతోనే మేము వీడియో ఫోటో తీస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటి గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా ఏదో ఫోటోలు తీసేస్తున్నారు, వీడియోలు తీసేస్తున్నారు, మొహం కప్పుకోవడం, మూతి కప్పుకోవడం, చెవులు కప్పుకోవడం ఇవన్నీ అక్కర్లేదమ్మా. ఒక భగవంతుడి కార్యక్రమంలో మనం లీనమయ్యే అదృష్టం భగవంతుడు ఇచ్చాడు. ఆయన తలంచుకున్న ఈ కార్యక్రమంలో మనల్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రసాదం మనకు అందేటట్టు చేశాడంటే సాక్షాత్తు భగవంతుడే మన వెనకాల నిలబడి ఉన్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని చక్కగా బిడ్డ రావడానికి అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నా ద్వారా మీకు అందిస్తాడు. అలాగే ఆ బిడ్డ అవసరానికి ఏదన్నా మీ శరీరంలో ఉన్న చిన్న చిన్న దోషాలని నా మందుల ద్వారా సరిచేయించి మీరు అనుకున్న బిడ్డని మీ చేతుల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. అలాగే మిమ్మల్ని మాతృదేవతగా పితృదేవతగా చేసి దేవుళ్ళుగా మార్చడానికే భగవంతుడు సంకల్పించాడనే విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ మాటలు చెప్పాను. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా భగవంతుడు మన వెనకాల ఉన్నాడని ఒక ధైర్యంతో మరి మంచి సంతోషంతో ఆ ప్రసాదాన్ని, భగవంతుడు పంపించిన ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.